ఎంతో గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమంప నెలకొల్పిన ఎమ్మిగనీరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సేవలను నియోజకవర్గ పరిధిలోని పల్లెలకు విస్తరింపజేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. టౌన్ బ్యాంకు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచాని సోమంప స్థాపించిన టౌన్ బ్యాంకును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. చట్టబద్ధంగా నిర్వర్తిస్తూ బ్యాంకు సభ్యుల సంక్షేమానికి బ్యాంకు అభివృద్ధికి మనసా వాచా కర్మణ సదా శ్రమిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను బండా నరసప్పను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖల వారి ఉత్తర్వుల మేరకు మన టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ వైస్ చైర్మన్ గా నేడు బాధ్యతలు తీసుకుంటున్నాను. మహబూబ్ బాషాను నేను పాలకవర్గ సభ్యునిగా నేడు బాధ్యతలు తీసుకుంటున్నా. పాలకవర్గ సభ్యుడిగా నేడు బాధ్యతలు తీసుకుంటున్నాను. బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యునిగా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను. మన టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యునిగా నేడు బాధ్యతలు తీసుకుంటున్నాను. ఈ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కదిరికోట శాలయము అనే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖ వారి ఉత్తర్వుల మేరకు మన టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యునిగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ధన్యవాదాలు సార్. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి యొక్క టౌన్ బ్యాంక్ చెప్పినందుకు ఈ పాలకవర్గంతో ఏదైతే టౌన్ బ్యాంక్ మళ్ళీ పూర్వవైభవం తెచ్చేలాగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి పాలకవర్గానికి నేను చెప్పడం జరుగుతుంది. మరొక్కసారి పాలకవర్గం ఎవరైతే ఈరోజు ఏర్పాటైన పాలకవర్గానికి అందరికీ పేరున వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో చెప్పాను, ఇంతకుముందే మీరు చూశారు, గత ప్రభుత్వంలో టౌన్ బ్యాంక్ని ఎన్పిఎస్ని 14% తీసుకునేటువంటి చరిత్ర, దాన్ని తగ్గించి మళ్ళీ విస్తరణ కూడా పెంచి టౌన్ బ్యాంక్ పరిధిని కూడా పల్లెలకు విస్తరించే విధంగా అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానీ, చేనేతలు కావచ్చు, బడుగులు కావచ్చు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా వర్గాలకు అతీతంగా పేదలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లోన్లు ఇచ్చి ఈ యొక్క టౌన్ బ్యాంక్ పరిధిని పెంచి ఎన్పిఎస్ తగ్గించుకునే విధంగా ఈ యొక్క టౌన్ బ్యాంక్ పాలకవర్గం పనిచేస్తుందని తెలియజేస్తూ